శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఆంధ్ర మహాభారతంలో కవిత్రయములో ఒకరైన తిక్కన సోమయాజి గారు రచించిన విరాట పర్వము ద్వితీయాశ్వాసములోని ఒక రమణీయమైన పద్యముల గురించి సోదాహరణ పూర్వకముగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పాండవులు 12 సంవత్సరములు ద్రౌపదితో సహా అరణ్యవాసములు పూర్తి చేసుకొని మత్స్యదేశాధిపతి అయిన విరాటరాజు కొలువులో మారు పేర్లతో అజ్ఞాతవాసంలో ఉంటారు. ధర్మరాజు కంకుభట్టు, భీముడు వలలుడు, అర్జునుడు బృహన్నల, నకులుడు తామగ్రంథి, సహదేవుడు తంత్రీపాలకుడు, అలాగే ద్రౌపది విరాట మహారాజు భార్య అయిన సుధేష్ట దగ్గర మాలిని అనే పేరుతో అంటే సైరంధ్రిగా పనికి కుదిరి అక్కడ కాలం గడుపుతూ ఉంటారు. విరాట మహారాజు గారి భావమరిది దుష్టబుద్ధి సింహబల బిరుదాంకితుడైనటువంటి కీచకుడు సుధేష్ట దగ్గర పనిచేయుచున్న ద్రౌపదిని చూచి ఆమె అందచందములకు ముగ్ధుడై ఆమెను మోహిస్తాడు. కామ వాంఛతో ఆమె వెంటపడి తిరుగుతూ ఉంటాడు. అనేక మాటలతో ఆమెను అవమానిస్తూ ఇబ్బంది పెడుతూ తన పొందుకోరమని అడుగుతూ ఉంటాడు. విరాటరాజు భార్య అయిన సుధేష్ణ ఎంతో నచ్చజెప్తుంది. పరిచారికలతో పొందుకూడదయ్యా, తప్పు. పరకాంత వ్యామోహము మహాపాపము. పరకాంత వ్యామోహములో పడి ప్రాణాలు కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు అని చెప్తుంది. అయినా వినడు, పెడచెవిన పెడతాడు. ద్రౌపది కూడా అనేకసార్లు హెచ్చరిస్తుంది. నేను వివాహితను, నాకు గంధర్వులైన 5 భర్తలున్నారు, కాబట్టి అంతఃపుర అన్యకాంతలతో అధిక ప్రసంగము చనువు ఉండకూడదు కీచక అని చెప్తే వినడు. అతని యొక్క అకృత్యాలు తారస్థాయికి చేరిన సందర్భంలో ఇదిగో ఈ పద్యంలో ఎలా హెచ్చరిస్తుందో చూడండి. దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫురద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యా పరుగుల్మత్పతుల్ గీర్వాణాకృతుల్ ఏ ఉరిపుడు నిన్ను దోర్లీలన్ వెసన్ గిట్టి గంధర్వుల్ మానమున్ ప్రాణమున్ కొనుడ తథ్యంబెమ్మెయిన్ కీచక. ఇది శార్దులం అండి. చూడండి ఎలా చెప్పాడు అంటే, ప్రతివీరులను అవలీలగా ఎదుర్కొని వధించగల రహస్య రూపాలలో ఉన్న మహాబల సంపన్నులు పరాక్రమవంతులైన 5 గంధర్వులు నాకు భర్తలు కీచక, జాగ్రత్త. నా భర్తలు నీకు మానభంగమే కాదు ప్రాణభంగం కూడా చేస్తారు అని హెచ్చరిస్తున్నది. దగ్గరకు రాకని చెప్తున్నది, పరుషంగా చెప్తున్నది. దుష్టులైనటువంటి విరోధులను వారి బలాన్ని అనేక విశేషణాలతో పొగిడింది. ఇక్కడ పొగిడి అలాంటి శత్రుపక్షంలో ఉన్న అంతటి ఘటికులను కూడా నామరూపాలు లేకుండా చేయగల 5 గంధర్వులు నా భర్తలు అని చెప్తున్నదన్నమాట. దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫురద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతులు అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఏరిపారేయగలరు నా భర్తలు, అంత ఘటికులు, జాగ్రత్త అని చెప్తున్నది. అయితే ఇక్కడ ఏంటంటే అయినా కూడా కీచకుడు వదలడండి, ఆమెను బాగా ఏడిపిస్తుంటాడు. ఆ సందర్భంలో ఇదే పద్యాన్ని మళ్ళీ ఇంకో చోట చెప్తుందండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఒక అద్భుత విశేషం. ఈ విధంగా కీచకుడు ఇబ్బంది పెడుతుంటే రహస్య ప్రదేశంలో అక్కడ అజ్ఞాతవాసంలోనే భీముడిని కలుసుకుంటుంది ద్రౌపది. భీముడికి ఏంటంటే సహజంగా బుద్ధిబలం కంటే భుజబలం ఎక్కువ. భీముడిని ఎవరన్నా రెచ్చగొడితే వాళ్ళ జోలికి ఎవరన్నా వెళితే చీల్చి చెండాడతాడు, వెనకాడు. అంత మహాబల సంపన్నుడు ఆయన, నాగాయుత బల సంపన్నుడు కదా. అలాంటి భీముడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్తుంది కీచకుడు చేసే ఆగడాలు ఎలా ఉన్నాయని చెప్తూ, కీచకుడిని ఇదిగో ఇలా హెచ్చరించి వచ్చానయ్యా
అని చెప్పి మళ్ళీ చెప్తుంది ఈ పద్యం ఏమని? దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురద్ గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యా పారగుల్ మత్పతుల్ గీర్వాణాకృతుల్ ఏ ఉరిపుడు నిన్ను దోర్లీలన్ వెసన్ గిట్టి గంధర్వుల్ మానమున్ ప్రాణమున్ గొనుడు తథ్యం వెమ్మెయన్ కీచక. ఇలా చెప్పొచ్చానయ్యా అక్కడ, నేను మీరేం చేస్తారు కార్యమండి అంటుంది. ఇది తిక్కన గారి పరమాద్భుత పద్యం అన్నమాట. ఇలాంటి పద్యాలు మనకు విరాట పర్వంలో కోకొల్లలు. మరొక పద్యంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.